హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు రాజమండ్రి నుంచి కాశీ వరకు మా ప్రయాణాన్ని వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. మేము కాశీలో ఏమేమి చూసాం, ఎలా జరిగింది కాశీ జర్నీ అనేది ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మేము ముందుగా రాజమండ్రిలో ట్రైన్ క్యాచ్అప్ చేసి ఇక్కడ నుంచి డైరెక్ట్ విజయవాడ వెళ్ళాం. ఇక్కడ విజయవాడ నుంచి అరౌండ్ 11:30 to 12 డైరెక్ట్ కాశీ ట్రైన్ ఉంది. అక్కడ నుంచి ఆ కాశీ ట్రైన్ క్యాచ్ చేసి మేము ఫస్ట్ అయితే ప్రయాగలో దిగాం. అండ్ డైరెక్ట్ కాశీ వెళ్ళకుండా ప్రయాగలో కూడా కార్యక్రమాన్ని, మా అమ్మగారి కార్యక్రమం కంప్లీట్ చేసుకుని అక్కడి నుంచి కాశీ వెళ్దాం అన్న ఉద్దేశంతో వెళ్ళాం అనమాట. ఇప్పుడు ప్రయాగలో మాకు అక్కడున్న పురోహితులకి జరిగిన ఒక కన్వర్జేషన్ మీరు నెక్స్ట్ చూడబోతారు. ఈ డిస్కషన్ తర్వాత నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ. अकड़ पुरोहित मन ये नदी का नाम यमुना नदी। यमुना ये इधर से आता दिल्ली, आगरा, मथुरा, वृंदावन होते यमुना। एकड़ा लोध या 2 फीट 40 फीट 100 फीट लोध। यमुना इधर से आता। अभी गंगा इधर से आता, उत्तराखंड से इसी के हरिद्वार काट गंगा सरस्वती अंतर्वाहिनी। तीनों भाई है ना। हाँ। बड़ा कौन है? बड़ा वाला, दूसरा वाला, तीसरा तो लुंगी लाया है। हाँ। लुंगी पंचा लाया है तीनों। हाँ। पहले तीनों पहन लेना। हाँ। पहले स्नान करना। हाँ। उसके बाद अस्थि का पूजन। हाँ। फादर है तुम्हारा? नहीं गया वो गए था, वो पहले तक गए था। कितना साल हुआ? 10 साल हुआ। हाँ, 10 साल के बाद 20 साल का 20 साल। अम्मा, ये अम्मा कस्ती है। अम्मा 6 मंथ 6 मंथ। 3 नाम बोलना है। हाँ। अम्मा, नैन अम्मा, फिर दम्मा। समझ गया ना? हाँ, समझ गया। हाँ। ये अकबर कोटा है, अकबर कोटा। वो अकबर कोटा। हाँ, कोटा। इसमें 2 राजा राज्य किया। पहले सम्राट अशोक, उसके बाद अकबर। अब इसके अंदर आर्मी है। आर्मी अभी यहाँ आर्मी क्वार्टर्स दे दिया। 9 किलोमीटर आर्मी क्वार्टर। इधर से काशी जाएगा। काशी जाएगा। हाँ। बस से, ट्रेन से। ट्रेन 10 बजे मिल जाएगा। 10 बजे ट्रेन है। 10 बजे पटना सिकंदराबाद। आंध्रा से आता है ना। हाँ, आंध्रा से। पटना सिकंदराबाद। हाँ। 11 बजे आ जाता है। वही ट्रेन तुमको मिलेगा काशी। यहाँ से छूटेगा तो काशी ही रुकेगा। बीच में स्टॉपिंग नहीं है। बीच में नहीं रुकेगा। हाँ, डायरेक्ट काशी 5 घंटा पे 2 घंटे 2 घंटे लगेगा। 120 किलोमीटर डोमकल। यहाँ से काशी 120 किलोमीटर। बजरंगबली अपनी भादों में होगी। मक्का हो गई दिल्ली से पानी आ रहा है। ఉంటుంది మాకు చీరని హిందీతో అక్కడ ప్రస్తుతానికి ప్రయాగాలు మేనేజ్ చేయగలిగాం. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, ముందు మేము ప్రయాగాలు దిగాం. ప్రయాగాలు దిగిన తర్వాత అక్కడి నుంచి మేము పురోహితుని మాట్లాడుకుని ఆ పడవ నడిపే అతన్ని తీసుకుని వెళ్ళి, అతను యాక్చువల్గా 3 నదులు కలిసే కలయిక ఉంటుంది, గంగా, యమున, సరస్వతి నదులు. అక్కడికి తీసుకెళ్ళి మనతోటి మన పెద్దలకి ఏదైనా కార్యక్రమం ఏదైనా చేయించాలంటే అక్కడ చేయిస్తారన్నమాట. యాక్చువల్లీ పిండ ప్రధానం అనేది అక్కడ చేయిస్తారు. ఇక్కడ ఎంటైర్ కన్వర్జేషన్లో వాళ్ళు అడిగింది ఏంటంటే, జస్ట్ మనకి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అన్నదమ్ములేనా, మీ నాన్నగారు ఎప్పుడు కాలం చేశారు, అమ్మగారు ఎప్పుడు కాలం చేశారు, వీటి గురించి అడిగారు. అడిగిన తర్వాత మనకు మామూలుగా 3 తరాల పేర్లు గుర్తుండాలన్నమాట. అయితే అమ్మ అట్లా అనమాట. అలా 3 తరాల పేర్లు గుర్తుందా అని చెప్పేసి అడిగాడు. దాంతోపాటు మీరు లుంగీలు కట్టుకుని మనం యాక్చువల్గా ప్రధాన కార్యక్రమం చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ కార్యక్రమం గురించి డీటెయిల్స్ కూడా అడిగాడు. అతను అడిగిన తర్వాత వాళ్ళు ఉన్న మంచితనం కూడా, మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఆంధ్ర నుంచి వచ్చాం అనేప్పటికీ యాక్చువల్గా వీళ్ళు కమర్షియల్లే కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తారు. మనం ముందే మాట్లాడుకుని వెళ్ళాలి అక్కడ. సో వాళ్ళు చేసినా వాళ్ళు చెప్పే విధానం కూడా మనకి, అతను మాట్లాడిన విధానం కూడా కొంచెం మనకి కోఆపరేటివ్గా బాగానే చెప్పారు. అంటే మీరు డైరెక్ట్ ఇక్కడ దిగారు కదా ప్రయాగలో, కాశీ వెళ్తారా అని చెప్పి అడుగుతున్నారు అనమాట. అవును, కాశీ వెళ్తా అన్నప్పుడు వాళ్ళు చెప్పింది
మళ్ళీ మనకి కాశీ అంటే మీకు మళ్ళీ పాట్నా నుంచి సికింద్రాబాద్ వెళ్ళే ట్రైన్ ఉంటుంది కదా, ఆ ట్రైన్ వస్తుంది, మీకు ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళొచ్చు. అందులో పడవ నడిపే అతను కూడా చెప్తున్నాడు, మీరు మధ్యలో ఎక్కడ దిగద్దు, డైరెక్ట్ ఒకసారి ఇక్కడ కనుక మీరు ప్రయాగాలు ఎక్కితే కనుక డైరెక్ట్ కాశీలోనే దిగుతుంది అని చెప్పేసి. ఆ మధ్యలో 5 hours పడుతుంది అని అడిగితే లేదు 2 hours పడుతుంది, 2 hours అయిపోతుంది అని చెప్పేసి చెప్పారన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది ప్రయాగ్ ఎగ్జాక్ట్ లొకేషన్ అనమాట. అక్కడ మీకు పడవల కింద కనపడుతున్నాయి దూరం నుంచి చూస్తే, అది 3 నదుల కలయిక అనమాట. గంగా, యమున, సరస్వతి కలయిక అనమాట ఎగ్జాక్ట్గా. మేము అక్కడికి వెళ్ళి ఆ పిండ ప్రధాన కార్యక్రమం అనేది కంప్లీట్ చేసాం. మీకు గంగా, యమున నదులు పైన తెలుస్తుంది మీకు. ఇందాక వాళ్ళు పురోహితులు చెప్పినప్పుడు గంగా, యమున ఒకవైపు నుంచి గంగా నది వస్తుంది, ఒకవైపు నుంచి యమున నది వస్తుంది అనమాట. మూడో సరస్వతి నది ఎక్కడి నుంచి వస్తుంది అంటే అంతర్భాగంలో కలుస్తుంది అనమాట. అక్కడ మనకి అక్కడ చూడొచ్చు ఆ ఏరియా, మీకు అది చూస్తుంది. అక్కడ ఎక్కడైతే గట్టు కింద పడవలు కనపడుతున్నాయో దూరాన్న ఆ ఏరియాని ప్రయాగ అని పిలుస్తారనమాట. ముందు ఎప్పుడైనా సరే మనం ప్రయాగాలు అయితే చాలా దిగినప్పుడు చూసుకునేటప్పుడు మాట్లాడేటప్పుడు కూడా ముందు మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనకి లాంగ్వేజ్ రాదన్న ఇదితోటి, లేకపోతే మనం వచ్చిన కార్యక్రమం మనం వచ్చింది ఏంటంటే ఒక పుణ్య కార్యక్రమం చేపిద్దాం అనే ఉద్దేశంతో వస్తాం. బట్ వాళ్ళకి అది రెగ్యులర్ పుణ్య కాబట్టి మన దగ్గర నుంచి అంత ఎక్కువ రాబట్టగలిగితే అమౌంట్ రాబట్టడానికి ట్రై చేస్తారన్నమాట. యాక్చువల్గా పురోహితులు కానీ అక్కడ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా నార్త్ సైడ్లో. అక్కడ మేము వస్తాం అంటే మేము వస్తాం అంటే స్పెసిఫిక్గా వాళ్ళు ఒకళ్ళ తర్వాత వాళ్ళ ఒక అమౌంట్ పెట్టుకుంటారు అనమాట. వాళ్ళు ఒక యూనిటీ ఉంటుంది, ఆ అమౌంట్కే ఫిక్స్ అవుతారు. మీరు లేదు ఇతను కాదు ఇంకొక చోట వెళ్దాం అనుకున్నా లేదు, వాళ్ళంతా ఒక యూనిటీ మీద ఉంటారు అనమాట. సో నెక్స్ట్ అక్కడి నుంచి మాకు ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా జస్ట్ అతను చెప్పినట్టు మేము వచ్చి కరెక్ట్గా ప్రయాగ రైల్వే స్టేషన్కి వచ్చేసి అక్కడి నుంచి ఆ ట్రైన్ క్యాచ్ చేసి మేము కాశీ వచ్చేసాం అనమాట. 2 hours పట్టింది అక్కడి నుంచి మాకు జర్నీ. ఇప్పుడు ఇది మీరు చూస్తున్నంత కూడా తారక రామ ఆశ్రమం అనమాట. యాక్చువల్లీ కాశీలో వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ మోస్ట్ అందరికీ బాగా తెలిసినటువంటి తెలుగు ఆశ్రమం అనమాట. ఇక్కడ మనకి యాక్చువల్గా ఎవరైనా సరే తెలుగు వాళ్ళు కాశీ రావాలనుకుంటే డైరెక్ట్ మన రైల్వే స్టేషన్ కానీ లేకపోతే బస్ స్టాండ్ కానీ ఎక్కడ దిగినా కానీ తారక రామ ఆశ్రమం దగ్గర డ్రాప్ చేయమని చెప్తే ఆటో తీసుకొచ్చి డైరెక్ట్ ఇక్కడ దింపేస్తాడు మనకి. సో మేము వచ్చినప్పుడు ఇక్కడ యాక్చువల్గా తారక రామ ఆశ్రమంకి వచ్చాను. నేను కూడా అలాగే యూట్యూబ్లో వీడియోలు కాశీ ప్రయాణం మొదలెట్టే ముందు ఎంక్వైరీ చేస్తే నాకు ఈ ఆశ్రమం గురించి తెలిసిందనమాట. నాకు అదే ఆశ్రమంలో మేము వెళ్ళగానే అక్కడ మాకు బయలుక్క ఏంటంటే జనరల్గా అక్కడ ముందే బుక్ చేసుకోవాలి. మేము వెళ్ళేటప్పటికి మాకు ఆల్రెడీ అక్కడ రూమ్ వేకెన్సీ ఉండడం వల్ల మాకు ఇచ్చారు. యాక్చువల్గా ఇక్కడ వాళ్ళు రూమ్ రెంట్లు కానీ అది కానీ ఏం ఛార్జ్ చేయరు, జస్ట్ రూమ్లన్నీ కూడా ఫ్రీగానే ఇస్తారు. బట్ లాస్ట్లో మనం ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు మనం డొనేషన్ రూపంలో ఏదైనా మనం ఇవ్వాలనుకున్నంత మనం అక్కడ పెద్దవాళ్ళ పేర్లు రాయించి మామూలుగా, లేకపోతే మనం మామూలుగా మన పేరు మీద మనం డొనేషన్ రూపంలో అమౌంట్ ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ జనరల్గా మనకి రూములు దొరకాలంటే డైరెక్ట్ వెళ్ళి తీసుకోవాలంటే కష్టం ఏదో. బట్ బయలకు మనం ఇన్కేస్ అప్పుడు ఏదైనా వేకెన్సీ ఉంటే కనుక ఇస్తారు, లేకపోతే దొరకడం కష్టం అనమాట. జనరల్గా ఇక్కడ 2 రకాలు ఉంటాయి, ఏసీ రూమ్ ఉంటుంది, నాన్ ఏసీ రూమ్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఏంటంటే ముందు ఆన్లైన్లో తారక రామ ఆంధ్ర ఆశ్రమం ఏదైతే ఉందో దీనికి మనం సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో మనం టికెట్లు బుక్ చేసుకుని అప్పుడు వెళ్తే ఇక్కడికి బెటర్ అనమాట. కొంచెం ఇబ్బంది పడక్కర్లేకుండా. లేదు బై ఛాన్స్ మనకి ఇక్కడ తారక రామ ఆశ్రమంలో కనుక దొరకలేదు అనుకుంటే కనుక ఇక్కడ పక్కనే సైకిల్ బాబా ఆశ్రమం అని చెప్పి ఒకటి ఉంటుంది, సేమ్ అది కూడా తెలుగు వాళ్ళదే. అక్కడ కూడా మీకు రూమ్ ముందే బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో. ఒకవేళ ఇన్ కేసు అక్కడ ఏదైనా అవకాశం ఉంటే ఇక్కడ లేదు దొరకలేదంటే అక్కడ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఈ 2 కాకుండా మిగిలిన హాస్టల్స్ కూడా ఉంటాయి, మిగిలిన ఆశ్రమన్స్ కూడా ఉంటాయి, పక్కన హోటల్స్ కానీ ఉంటాయి. బట్ ఏంటంటే ఇక్కడ కొంచెం మనకి ఫుడ్ మన నేటివిటీ కొంచెం మన తెలుగు వాళ్ళకి రైస్ కానీ ఐటమ్స్ కానీ ఆ ఫుడ్ కానీ కొంచెం బాగుంటుంది అనమాట కంపేర్ టు అదర్ హోటల్స్. దానివల్ల ఎక్కువ చాలామంది ఈ తారక రామ ఆంధ్ర ఆశ్రమం అనేది అన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట. మేము ఆల్రెడీ ఫుడ్ గట్టా టేస్ట్ అంతా కూడా చేసాం. యాక్చువల్గా వీళ్ళు నైట్ భోజనం పెడతారు, మార్నింగ్ టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం యూజువల్గా మనం బయటికి వెళ్ళిపోతాం కాబట్టి బయటే మనం లంచ్ అనేది చూసుకోవాలి మధ్యాహ్నం టైంలో. ఒక సాయంత్రం మాత్రం టిఫిన్ పెడతారు, సాయంత్రం భోజనం పెడతారు. మామూలుగా మార్నింగ్ టైంలో కూడా ఒక టిఫిన్ పెడతారు అన్నమాట.
అట్లా ఉంటుంది ఇక్కడ ప్రజెంట్. ఇదంతా మేము కంప్లీట్గా దీంతోపాటు మనకి ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ దర్శనం కోసం వచ్చిన వాళ్ళు అయితే మనకు డీటెయిల్స్ తీసుకుని డైరెక్ట్ దర్శనానికి వెళ్ళచ్చు, కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనానికి. లేదు ఎక్కువగా జనరల్గా ఇక్కడికి వచ్చేది ఏంటంటే ఎవరైనా కాలం చేసినప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళ యొక్క కార్యక్రమాన్ని చేయించడానికి, అంటే కాశీలో చేపిస్తే మంచిది అన్న ఉద్దేశంతో ఇక్కడే ఎక్కువ చేపిస్తుంటారు. సో అందుకని ఎక్కువ వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి కాశీ ఈ తారక రామాంధ్ర ఆశ్రమం ఏదైతే ఉందో అక్కడ మనం కౌంటర్లో అడిగితే చెప్తారన్నమాట. అంటే పలానా పని మీద మేము వచ్చాము, సో మాకు అంటే ఎక్కడ దొరుకుతారు పురోహితులు, లేకపోతే ఎక్కడ అంటే రేవు ఏది స్పెసిఫిక్గా అనేది మనం అడిగితే వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు. అక్కడ పలానా పర్టికులర్ పురోహితుడి నేమ్ కూడా వాళ్ళే చెప్తారు. అక్కడ ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలనేది కూడా వాళ్ళే చెప్తారు అన్నమాట. అలాగే మేమంతా ఎంక్వైరీ చేసాం. ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మాకు ఆ డీటెయిల్స్ ఇచ్చారు. మేము వచ్చిన తర్వాత మేము మా లగేజ్ తీసుకుని మాకు కేటాయించిన రూమ్లో మేము తీసుకుని అక్కడ లాకర్ కూడా ఇస్తారు. ఆ లాకర్లో మేము మా లగేజ్ అంతా కూడా పెట్టుకుని నెక్స్ట్ మేము ఏదైతే పని మీద వచ్చామో ఆ పని గురించి నెక్స్ట్ మేము కాశీ రేవుకి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళని ఎంక్వైరీ చేసినప్పుడు మాకు కూడా వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. కాంటాక్ట్ నెంబరు అక్కడ స్పెసిఫిక్గా ఏ రేవు దగ్గర ఉంటారో ఆ రేవు పేరు చెప్పారు పర్టికులర్గా. అండ్ మేము ఇది అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేసాం అనమాట. మీరు చూస్తుందంతా కూడా తారక రామాంధ్ర ఆశ్రమం వ్యూ అనమాట. ఇది మెయిన్ క్యాంపస్ ఇది యాక్చువల్గా. చూడొచ్చు ఇదంతా రౌండ్గా ఒకసారి మొత్తం బిల్డింగ్ అంతా కూడా ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్గా కూల్గా ఉంటుంది అన్నమాట, చాలా సైలెంట్గా. కాశీలో యాక్చువల్గా లోపల రోడ్లు ఎలా ఉంటాయంటే ఎట్లా ఉంటాయన్నమాట. ఈవెన్ టెంపుల్ చుట్టూ కూడా ఇంకింతే స్పేస్ ఉంటుంది అట్లా యాక్చువల్గా. సో మనిషి నడవడానికి లేకపోతే బైక్ వెళ్ళే స్పేస్, సైకిల్ వెళ్ళే స్పేస్ ఉంటుంది అనమాట యాక్చువల్లీ. సో ఇదే స్పేస్, ఇదే రోడ్లు ఉంటాయి అనమాట. యాక్చువల్లీ మనం వాడు ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. ఒకసారి ఉందా? నేను విశ్వనాథ్ మాట్లాడుతున్నాను. ఈ గురుగారు నా గురుగారు ఉన్నాడు, మా బెస్ట్ గురుగారు. తర్వాత ఇది మా చిన్న కొట్టు ఉన్నాయి. మీరు కాశీలో వస్తే కాశీ విశ్వనాథ్ ఛత్రం ఎవరితో అడిగితే చెప్తాడు. ఇది నా పంప్లెట్ ఉన్నాయి, ఒకటి నేను ఈ గురుగారికి ఇస్తున్నాను, చూడండి. తర్వాత మీరు అందరూ ఆంధ్ర వాళ్ళు నా దగ్గర రండి, ఎందుకని నేను కూడా తెలుగు వాళ్ళే. మంచిగా ఉండండి, మీరు హ్యాపీగా ఉండండి. హర హర మహాదేవ్. శంభో శంకర్. ఇది ఈయన షాపు, ఇప్పుడు దాకా చెప్పిన షాపు. మీరు ఏదైనా సరే పూజా సామాగ్రి ఏదైనా కొనుక్కోవాలనుకున్నా, ఏదైనా పర్చేస్ చేయాలనుకున్నాను నేను ఈ షాప్లోకి వచ్చి తీసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ. అదండి మొత్తానికి పక్కనే ఉండడం ఆంధ్ర ఆశ్రమం పక్కన ఉండడం వల్ల అతనికి మనం అందరం తెలుగు వాళ్ళని తెలుసు కాబట్టి యాక్చువల్గా అతను వచ్చిరాగానే ఆయన షాప్లో పర్చేజ్ చేయమని చెప్పేసి ఆయన అడ్వర్టైజ్మెంట్ ఆయన చేసుకుంటున్నాడు. బట్ ఇలా ఉంటుందండి. సో మనం మళ్ళీ ఆల్రెడీ ఒక రోడ్లో నుంచి ఒక ఆశ్రమం నుంచి బయటకు వచ్చాం. ఇక్కడికి వస్తే మనకి ఆటోలు ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా ఈ ఆటో వాళ్ళని అడిగితే వాళ్ళు మన బయటకి ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ, వేరే లొకేషన్స్కి ఎక్కడైనా వెళ్ళాలి కానీ వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తారనమాట. ఆల్మోస్ట్ రోడ్ అంతా ఇట్లానే ఉంటాయి. చుట్టూ టెంపుల్ చుట్టూ కూడా యాక్చువల్గా రోడ్స్ అనేవి ఇలాగ ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ వ్యూ ఉంటుంది మీకు యాక్చువల్గా.
కొత్తగా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకైతే కన్ఫ్యూజన్గానే ఉంటుంది. ఒకసారి మనం రోడ్లోంచి ఇలా బయటికి వెళ్ళి ఉంటే ఏ రోడ్లోంచి వచ్చాము, ఏ రోడ్డుకి వెళ్ళాలి అనేది స్పెసిఫిక్ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆల్రెడీ ఒకసారి 2-3 సార్లు వచ్చిన వాళ్ళకైతే కొంచెం పర్లేదు, ఒక ఐడియా ఉంటుంది. బట్ ఆల్మోస్ట్ మాకు కూడా ఫస్ట్ టైం రావడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది. బట్ తెలిసిన దగ్గరికి నడిచి వెళ్తున్నాం. ఇంకెక్కడన్నా డౌట్ ఉంటే కనుక మధ్యలో ఎవరినో అడుగుతున్నాం, వాళ్ళు చెప్తున్నారు. అంటే డైరెక్ట్ మనం ఇప్పుడు మెయిన్ రోడ్డుకి వెళ్ళాలన్నమాట యాక్చువల్గా. సో ఆ మెయిన్ రోడ్డుకి వెళ్ళాలంటే అలా వెళ్ళాలి. సో ఈ రోడ్లో నుంచి మనం ఇవన్నీ కూడా దాటుకుంటా మెయిన్ రోడ్ని క్యాచ్ చేయాలి ఇప్పుడు మనం. ఇదన్నమాట. చూడండి, ఉన్నది చిన్న రోడ్డు. ఈ రోడ్లోంచి బండి వచ్చిందంటే మనిషి ఆగాలి. ఆ బండి వెళ్ళిన తర్వాత మాత్రమే మనిషి వెళ్ళాలన్నమాట. ఇన్కోస్ ఆటో అయితే రానే రాదు, ఆటో అక్కడ ఆగిపోతుంది. అన్నీ కూడా చిన్న చిన్న రూట్లు, లైక్ కంజెక్టెడ్ హౌసెస్ అన్నమాట. ఆ రూమ్స్ మొత్తం అంతా కూడా, మొత్తం చుట్టుపక్కలన్నీ ఆశ్రమాలు. ఇప్పుడు మీరు చూస్తే కనపడుతుంది కదా, నేను చెప్పాను ఇంతకుముందు ఆల్రెడీ మీకు. సైకిల్ స్వామి ఆశ్రమం అన్నమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ తెలుగు ఆశ్రమం ఉంటుంది. ఇన్ కేసు ఎక్కడైనా మనకి తారక రామాంధ్ర ఆశ్రమంలో మనకి దొరకకపోతే నెక్స్ట్ ఆప్షన్ సైకిల్ స్వామి ఆశ్రమం ఉంటుంది యాక్చువల్గా. సో ఒక్కసారి సైకిల్ స్వామి ఆశ్రమానికి కూడా ఒకసారి టచ్ చేసి చూద్దాం. ఒకసారి లోపలికి వెళ్ళి ఒకసారి అలా ఉన్న సిచ్యువేషన్ చూద్దాం. ఆల్మోస్ట్ వచ్చేసినట్టే మనం మెయిన్ రోడ్ దగ్గరికి. చూసారు కదండి, మొత్తానికి మనకైతే మెయిన్ రోడ్డు దగ్గరికి వచ్చాం. మొత్తం మీద ఆశ్రమం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అన్ని రోడ్లు క్రాస్ చేసుకుంటా ఇక్కడికి వచ్చాం మెయిన్ రోడ్. సో ఇక్కడికి మెయిన్ రోడ్డుకి వచ్చామంటే ఇంకా ఆల్మోస్ట్ మనకి ఇక్కడ నుంచి మనం ఎటు వెళ్ళాలన్నా కానీ డైరెక్ట్ మనకి ఆటోలు దొరుకుతాయి. ఆ ఆటోలు పట్టుకుని మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే వేరే ఏదైనా లొకేషన్ ఏదైనా ప్లేస్ చూడాలనుకున్న చోటుకి ఆ ప్లేస్ చోటుకి వెళ్ళచ్చు. లేదా మన ప్రయాణం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇన్కేస్ మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి వెళ్ళచ్చు అన్నమాట. ఇదండి మీరు ఫైనల్గా చూస్తుంది గంగా నది. మేము ఘాట్ దగ్గరికి వచ్చాం అనమాట యాక్చువల్గా. సో ఆల్రెడీ మేము ఇంతకుముందు ఎంక్వైరీ చేసినట్టు ఆశ్రమంలో మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఒక పురోహితుని కలవడానికి వచ్చాం మా కార్యక్రమం పని మీద. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మేము వెళ్ళిన టైంలో ఎక్కువ వర్షాలు ఉండడం వల్ల వాటర్ అంతా కూడా యాక్చువల్లీ చాలా క్లీన్గా ఉంటుంది అనమాట గంగా నది అనేది. ఆ వర్షాల వల్ల పైనుంచి కొంచెం ఎర్ర వాటర్ ఎక్కువ వస్తుంది అనమాట. అంతా కూడా మీరు చూస్తే డిఫరెంట్గా ఉంది వాటర్. ఇక్కడ నుంచి మీకు కనిపించే వ్యూ పాయింట్ని కూడా ఇవన్నీ ఘాట్లు అనమాట. యాక్చువల్గా దగ్గర 84 ఘాట్స్ ఉన్నాయి. లైక్ మణికర్ణిక ఘాట్ కానీ, లేకపోతే
ప్రహ్లాద ఘాటు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక దగ్గర 84 ఘాటు నేమ్స్ ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా దాంట్లో మేము కొన్నిట్లు మణికర్ణిక ఘాటు, కొన్ని గంగాహారతి ఇచ్చే ప్లేస్ ఘాట్ నేమ్ ఉంటుంది అక్కడ. ఇవన్నీ కూడా మేము విజిట్ చేసాం అన్నమాట. కాశీ బాగా బనారస్ శారీస్కి బాగా ఫేమస్ అనమాట. ఇక్కడ మనం వస్తుంటాం, మమ్మల్ని చూసిన ఈ షాప్లో ఒకసారి వీడియో తీయమని చెప్పాడు. ఇది తీస్తున్నాను. ఇప్పుడు ఒకసారి అతను చెప్పాలనుకుంటున్నాడు, ఒకసారి చూద్దాం. बोलो बाबा जी, आपका शॉप में क्या क्या मिलेगा? मेरे पास हर क्वालिटी मिलेगा। बनारसी कतान, बनारसी सूट, दुपट्टे, कॉटन, हर सूट मिलेगा। 100 लेके 800 से लेके 1000 तक, बाकी जो 3000, 4000, 5000, 6000, 25000 तक का साड़ी है। पूरा अच्छा गुड क्वालिटी वाला मिलेगा। हाँ, हर क्वालिटी मिलेगा। सिल्क साड़ी भी मिलेगा। सिल्क वाला मिलेगा। हाँ हाँ मिलेगा, जिनको हाँ सब मिलेगा। ठीक है, थैंक यू। ఇక్కడ ఎక్కువ గంగాహారతి ఇస్తారండి ఈవినింగ్ 6 ఆ టైంలో. ఇది కూడా ఒక ఫేమస్ ఘాట్ అనమాట యాక్చువల్గా. సో ఆల్మోస్ట్ మేము ఇక్కడ దగ్గర ఉన్న ఘాట్లో చాలా ఘాట్స్ ఉంటాయి అనమాట. లలిత ఘాట్ అని, బ్రహ్మ ఘాట్ అని, దుర్గా ఘాట్ అని, రామా ఘాట్ అని చెప్పి, ఇంకా ఇంటికి నుంచి చెప్పినట్టు ప్రహ్లాద ఘాటు, రాజేంద్ర ప్రసాద్ ఘాటు, మాన్ మందిర్ ఘాట్ అని, నారద ఘాట్ అని, కేదార్ ఘాట్ అని, హరిశ్చంద్ర ఘాట్ అని, హనుమాన్ ఘాట్ అని చెప్పి, జానకి ఘాట్ అని చెప్పి, తులసి ఘాటు, అస్సి ఘాటు, ఇలా దగ్గర ఇంతకు ముందు చెప్పినట్టు 84 ఘాట్స్ ఉంటాయి అన్నమాట. దీనిలో మెయిన్గా జనరల్గా చూసేది ఏంటంటే ఇక్కడ మన గంగాహారతి ఇస్తున్నది మెయిన్ ఘాటు. దాంతోపాటు మణికర్ణిక ఘాట్ అని చెప్పి బాగా కాశీ విశ్వేశ్వర శివుడికి బాగా ప్రామిస్, బాగా ఇష్టమైన ఘాట్ అనమాట మణికర్ణిక ఘాట్. कब भैया? ఆ తర్వాత కాశీ మనకి దర్శనం అయిపోయిన తర్వాత విశ్వనాథ టెంపుల్ నుంచి తర్వాత చాలా ఉంటాయి అన్నమాట చుట్టుపక్కల ప్లేసెస్ చూడాల్సింది. మెయిన్గా చూడాల్సింది కాలభైరవ టెంపుల్ ఒకటి, అక్కడ మా అన్నపూర్ణమ్మ టెంపుల్, కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ పక్కనే ఉంటుంది అన్నపూర్ణ టెంపుల్, అన్నపూర్ణాదేవి టెంపుల్. మీరు ఆ దర్శనం చేసుకుని రాగానే మీకు కనబడుతుంది అనమాట. ప్లస్ అక్కడి నుంచి ఇంతకు ముందు చెప్పినప్పుడు కాలభైరవ టెంపుల్, అలాగే సంకటమోచన హనుమాన్ టెంపుల్ అని చెప్పి ఫేమస్ టెంపుల్, దగ్గర ఆంజనేయ స్వామికి ఫేమస్ టెంపుల్ అనమాట. అది కాకుండా విశాలాక్షి అమ్మవారి టెంపుల్ ఉంటుంది అక్కడ బాగా ఊళ్ళు. కాశీలో గంగాదేవికి సాయంత్రం టైంలో హారతి ఇస్తారండి. ఇది ఒక వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ అసలు మిస్ అవ్వకుండా విషయం. నిజంగా మనం ఆ టైం ఉండి ఒకరోజు నైట్ ఉంటే కనుక ఉండగలిగితే కనుక అక్కడ మనకి ఆ హారతి టైం మిస్ అవ్వకుండా వెళ్ళి అక్కడ కూర్చుంటే అక్కడ మీరు అదంతా చూడొచ్చు. అదంతా కూడా ఎంతో పీస్ఫుల్గా బాగుంటుంది అన్నమాట.
ఇదండి ఓవరాల్గా మా కాశీ ప్రయాణం. రాజమండ్రి నుంచి కాశీ వరకు మా ప్రయాణం. కాశీలో మేము చూసిన ప్రదేశాలు, చూడదగిన ప్రదేశాలు అన్నింటి గురించి కూడా ఆల్మోస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో నేను ఇండిప్త్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ట్రైన్స్ ఎన్నింటికి వస్తాయి, ఎక్కడెక్కడ ఏ డీటెయిల్స్ ఇవ్వాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది మొత్తం డీటెయిల్డ్గా అయితే నేనేమి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఎందుకంటే ఇంతకన్నా చాలా వీడియోస్ క్లియర్ డీటెయిల్స్తో మీకు ఆల్రెడీ ఉన్నాయి. సో దాంట్లో మీకు ఇన్ కేస్ మీరు ఏదైనా ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే కనుక మీకు ఒకసారి యూట్యూబ్లో కనుక సెర్చ్ చేస్తే ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా కాశీ వెళ్ళే అవకాశం మీకు వస్తే కనుక వాటి గురించి ముందుగా ప్లాన్ చేసుకోవాలనుకుంటే కనుక మీకు కొన్ని వీడియోస్ చూడండి. దాంట్లో ఆల్రెడీ మీకు చాలా వరకు నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకుని కాశీ దర్శనాన్ని అయితే కంప్లీట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. Oh,